హాయ్ హలో నమస్తే దిస్ ఈస్ స్వప్నిక వాల్మీకి వెల్కమ్ టు ఎన్టీవీ. సో ఈరోజు అంతర్జాతీయ యోగా డే సందర్భంగా ప్రజెంట్ నేను ఇషా లైఫ్ దగ్గర ఉన్నాను. అయితే ఇషా లైఫ్ కన్నా ముందే యోగా గురించి చెప్పాలి అంటే ఎన్నో ఏళ్ళగా పురాతన సంస్కృతి నుంచి యోగా వస్తుంది. యోగా అంటేనే మనసు శరీరం రెండు కలిస్తేనే యోగా అనేది చాలామంది చెప్తూ ఉంటారు. కానీ కొంతమంది యోగా అంటే ఓన్లీ ఆసనాలు చేయడమే అని అనుకుంటూ ఉంటారు. అసలు యోగా అంటే ఏంటి? ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా యోగా అంటే ఏంటి, అసలు ఆసనాలు ఎలా వేయాలి, చిన్నవాళ్ళు వేయాలా లేకపోతే పెద్దవాళ్ళ, ఎలా ఉండాలి, ఇలాంటి అపోహలన్నింటి గురించి తెలుసుకోవడానికి నేను ప్రజెంట్ ఇషా లైఫ్కి వచ్చేసాను. ఇక్కడ యోగా టీచర్ని అడిగి తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. ముందుగా ఎన్టీవీ ప్రేక్షకులకు అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. అయితే యోగా దినోత్సవం అంటే చాలామంది యోగా గురించి ఎక్కువగా శ్రద్ధ పెడుతూ ఉంటారు. అయితే యోగా అంటే శరీరాన్ని ఎలా పడితే అలా తిప్పడం అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆసనాలు మాత్రమే కాకుండా యోగాలో చాలా రకాలు ఉన్నాయి. వీటన్నింటి గురించి మనతో మాట్లాడడానికి ప్రజెంట్ నేను ఇషా లైఫ్లో ఉన్నాను, హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో. నాతో పాటు యోగా టీచర్ పల్లవి గారు కూడా ఉన్నారు. తనని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. హాయ్ అండి, నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. అంటే యోగా అంటే ఏంటి మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం, అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు. అండ్ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మీరు చెప్పినట్టు యోగా అంటే మొదటిగా సాధారణంగా గుర్తొచ్చే విషయాలలో యోగా అనగానే జనాలకి తలక్రిందులుగా నిల్చోవడం, సాధారణంగా ఉండడం, అంటే కాళ్ళపైన నిల్చోవడం అని అనుకుంటారు. కానీ యోగా అంటే ఏదో రకరకాల భంగిమలలో మన శరీరాన్ని పెట్టడమో, తలక్రిందులుగా ఉండడమో, లేదా శ్వాసని బిగించడమో కాదు. యోగా అంటే మనం ఉండగల ఒక నిర్దిష్ట స్థితి. దీని గురించి చెప్తూ పతంజలి మహర్షి మనకి యోగ చిత్త వృత్తి నిరోధ అని చెప్పారు. అంటే మన మనస్సు యొక్క కార్యాచరణ ఆగిపోయినా కానీ మనం ఇంకా అప్రమత్తంగా ఉంటే అది యోగా. యోగా అంటే మన మనస్సుకు మరియు శరీరానికి మించిన ఒక అనుభూతి. అంటే ఇషా లైఫ్లో మనకి కంపేర్ టు వేరే యోగా సెంటర్స్లో ఇక్కడ డిఫరెంట్ ఉంటుంది. అసలు ఇక్కడ యోగా అనేది ఎలా ఉంటుంది? యోగాలో మళ్ళీ రకాలు ఉన్నాయని అంటున్నారు, వీటి గురించి చెప్పండి. మనం డిఫరెంట్ అని చెప్పేదానికంటే కూడా ఇది ఒక లోతైన అనుభూతిని కలిగించే యోగా అని నేను చెప్తాను. ఎందుకంటే ఇది చెప్పగల చాలా కొద్ది మందిలో నేను ఒకదాన్ని. ఎందుకంటే నేను ఈషాలో టీచర్ ట్రైనింగ్ చేసే కంటే ముందరే ఒక 3 ట్రైనింగ్స్ చేసి ఉన్నాను అనమాట, ఇక్కడే మన హైదరాబాద్లో. దాన్ని 200 RYT, 300 RYT ఆ విధంగా ఇస్తారు. అలా చేసి ఉన్నాను. అలా 2 సంవత్సరాలు చేసిన తర్వాత క్లాసెస్ తీసుకోవటం మొదలుపెట్టి అంత జరుగుతూ ఉండింది. కానీ ఏదో ఒక వెలితి, క్లయింట్స్ వాళ్ళు పార్టిసిపెంట్స్ కూడా చూసే లాభాలు చూస్తూనే ఉన్నారు, కానీ ఒక పరిపూర్ణత లేదు. ఏదో ఒక చిన్న వెలితి ఉండింది. ఇంకా ఏదైనా చేయాలి, ఒక మంచి ఇన్స్టిట్యూట్లో ఏదైనా నేర్చుకోవాలి అని వెతుకుతూ ఉన్నప్పుడు నాకు ఈషా కనిపించింది అనమాట. సరే ఏంటి ఇది అని చెప్పి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. అసలు ఏంటి అని తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. అప్పుడు నేను సద్గురు వీడియోస్ కానీ, ఇన్నర్ ఇంజనీరింగ్, తర్వాత హఠ యోగా, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళిన తర్వాత నాకు అనుభూతి చెందింది. నేను టీచర్ అయ్యేదానికంటే ముందే ఈ ప్రాక్టీసెస్ చేయటం వల్ల అసలు వీళ్ళు ఎంత డీప్గా చెప్తున్నారు, ఎంత లోతైన అనుభూతి ఉంది దీంట్లో అనేది నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. మనం యోగా అనేది కేవలం ఒక శారీరక వ్యాయామంగా కాకుండా ఒక లోతైన అనుభూతిగా దీన్ని టీచ్ చేస్తాం. ఒక పరిపూర్ణమైన ప్యాకేజ్ లాగా మనం టీచ్ చేస్తాం అనమాట. జనరల్గా ఈ ఆసనంలో వెళ్ళండి, మీకు ఈ బెనిఫిట్స్ ఉంటాయి, ఇది చేయండి అలా చెప్తూ ఉంటారు కదా. అలా కాకుండా ఒక హోలిస్టిక్ థింగ్గా, ఒక పరిపూర్ణమైన విధానంలో మనం దీన్ని టీచ్ చేయటం ద్వారా
నేను ఇందాక మనం ఏదైతే మాట్లాడుకున్నామో యోగా అనేది ఒక అనుభూతి, మీ శరీరానికి మనసుకి మించిన అనుభూతి అనేది మీరు ఇక్కడ చూడగలుగుతారు ఈ ప్రోగ్రామ్స్ ద్వారా. అయితే ఇందులో మనకి ఇన్నర్ ఇంజనీరింగ్ అని ఉంది, క్రియా యోగా పార్ట్కి వస్తే ఇన్నర్ ఇంజనీరింగ్, శూన్య ఇంటెన్సివ్ అని ఉంది, సూర్యక్రియ, అంగమర్దన, అలాంటి హఠ యోగా ప్రాక్టీసెస్ ఉన్నాయి. సో మీరు అడిగినట్టు ఇలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మనకి ఏది అనుగుణంగా ఉంటుందో, మనకి ఏది అవసరమో దాన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు. ఎస్, అంటే ఇప్పుడు యోగా కూడా అమ్మాయిలకు సపరేట్ లేదా అబ్బాయిలకు సపరేట్ ఇలా ఏమైనా ఉంటుందా మ్యామ్, లేకపోతే అందరికి ఒకేలాగా యోగా అనేది జరుగుతుందా? మీరు ప్రాచీన యోగ శాస్త్రం కానీ గమనించినట్లయితే ఆ యోగ సాధనలు ఏవి కూడా స్త్రీల శరీరానికి అనుగుణంగా తయారు చేయబడి లేవు. ఎందుకంటే ఆ రోజుల్లో సామాజిక పరిస్థితులు కానీ, వాళ్ళ శారీరక పరిస్థితులు కానీ, వాటి ఆధారంగా ఎక్కువ పురుషులే వచ్చేవారు. అండ్ ఇప్పుడులాగా స్టూడియోలలో జరిగేవి కాదు కదా. ఒక గురువు గారు ఎక్కడో ఒక గుహలోనో ఎక్కడో ఒక అడవిలోనో చెప్తూ ఉంటారు, అక్కడికి స్త్రీలు వెళ్ళగలిగే వారు కాదు. సో మీరు కానీ గమనించినట్లయితే ప్రాచీన యోగ శాస్త్రం అంతా కూడా అలాగే ఉంటుంది. కానీ మనం ఇక్కడ ఈశా యోగాలో టీచ్ చేసే వాటిల్లో ఇది స్త్రీలు చేయకూడదు ఏదైనా ఉన్నా, ఒకవేళ వాళ్ళ పీరియడ్ సమయంలో చేయకూడదు ఏమైనా ఉన్నా మనం ముందే చెప్తామన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ బయట చాలా ఇర్రెస్పాన్సిబుల్గా కొన్ని టీచింగ్ చేసేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మయూరాసనం. ఆ మయూరాసనాన్ని స్త్రీలు చేయకూడదు. ఓకే, సద్గురు నవ్వుతూ ఇలా చెప్తారు, అది మగనెమలి ఆసనం, ఆడనెమలి ఆసనం కాదు అని. ఓకే, సో మన శరీర నిర్మాణానికి తగ్గట్టుగా మనం ఆసనాలు చేయాలి. కేవలం పీరియడ్ సమయంలో ఇది మాత్రం చేసుకోండి అని చెప్తామన్నమాట. అంతేకాని ఈశా యోగాలో మనం టీచ్ చేసే వాటిల్లో ఇది ఆడవారు చేయకూడదు, మగవారు చేయకూడదు అలా ఏం లేదు. ఒకవేళ ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే, మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే అవి మనం ప్రోగ్రాంలోనే చెప్పడం జరుగుతుంది. ఈశా యోగా సెంటర్లో ఇక్కడ ప్రాసెస్ అంటే యోగా క్లాసెస్కి ఎవరైనా రావాలనుకున్నప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో ఇది ఏది కూడా అడ్వాన్స్డ్ ఇది చేయకూడదు అని ఏం లేదు. ఫస్ట్ బేసిక్ ప్రోగ్రామ్ వచ్చేసి ఇన్నర్ ఇంజనీరింగ్ ఉంటుంది అనమాట. అది ఇప్పుడు ఆన్లైన్లో కూడా మనం ఈషా ఫౌండేషన్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో మన ఇంట్లోంచే ఈషా ఫౌండేషన్ వారి ఇన్నర్ ఇంజనీరింగ్ మనం తీసుకోవచ్చు. దట్ ఈస్ బేసిక్ ప్రోగ్రామ్. దాని తర్వాత అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, శూన్య ఇంటెన్సివ్ అని కానీ, సంయమ అని కానీ, అవి మనం ఈషా ఫౌండేషన్లో వెళ్ళి, ఈషా యోగా సెంటర్లో వెళ్ళి చేస్తామన్నమాట. ఓకే. ఇంకా హఠ యోగా ప్రోగ్రామ్స్ వచ్చేసి మనకి హైదరాబాద్లో, విశాఖపట్నంలో అలా డిఫరెంట్ రీజియన్స్లో స్కెడ్యూల్ చేస్తారు వాళ్ళు. ఆ ప్రోగ్రామ్స్ని వాళ్ళు అనౌన్స్ చేస్తారనమాట. ఈషా సద్గురు యాప్ ద్వారా మనం ఆ ప్రోగ్రామ్స్కి రిజిస్టర్ అయ్యి మనం దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. దీనికి ఏమైనా ప్రియర్ ఎక్స్పీరియన్స్ ఉండాలా, ముందుగానే యోగా చేసి ఉండాలా అంటే అలా ఏం అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ప్రోగ్రామ్ ఎన్రోల్ చేసి అసలు యోగా అనే పదం వినకపోతే కూడా మీరు ఆ ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చు. సో బేసిక్ స్టెప్ నుంచి ప్రతి ప్రోగ్రామ్ని నేర్పిస్తారనమాట. సో ప్రిపరేటరీ, మన శరీరాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి యోగాకి వెళ్ళే ముందర నుంచి, ఆ యోగా స్టెప్స్ ఏమేమి ఉన్నాయి, యోగాసనాస్లో కానీ, సూర్యక్రియలో కానీ స్టెప్ 1 నుంచి కంప్లీట్ ఎండింగ్ వరకు నేర్పించడం జరుగుతుంది. బట్ యోగా చేసేటప్పుడు ఏదైనా డైట్ ఫాలో అవ్వడం కానీ, లేదంటే ఈ టైంలోనే చేయాలి, సో ఇలాంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అంటూ ఉంటారు. సో వాటి గురించి చెప్పండి. సో ఇంకొక అపోహ ఏముందంటే, నేను నాన్ వెజిటేరియన్ ఫుడ్ వదిలేస్తేనే యోగా చేయాలి, శాకాహారులు మాత్రమే యోగా చేస్తారు, అలాంటి అపోహలు కొన్ని ఉన్నాయి. కానీ ఎక్కడ థమ్ రూల్ ఏం లేదు. కానీ సద్గురు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఫుడ్ అనేది మన చాయిస్, మనకి ఎలా కావాలో అలా తీసుకోవాలి. కానీ మీరు యోగా చేయడం స్టార్ట్ చేస్తూ ఉన్నప్పుడు, అది చేస్తూ ప్రతిరోజు మీరు మీ డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు మీకే అర్థమైపోతుంది ఎలాంటి ఫుడ్ నా బాడీకి చాలా సునాయాసంగా డైజెస్ట్ అయిపోతుంది, ఏది నా బాడీ ఇది వద్దు తినొద్దు అని చెప్తుంది అనేది మీకు చాలా క్లియర్గా అది స్పష్టంగా తెలుస్తుందన్నమాట. అలానే టైమింగ్స్ గురించి చూసినట్లయితే రోజులో ఎప్పుడైనా యోగాని చేసుకోవచ్చు. కానీ మనకి టెంపరేచర్స్, ఈ ఉష్ణోగ్రత అనేది జనరల్గా ఉదయం సాయంత్రం తక్కువగా ఉంటుంది కాబట్టి మనకి అవి సపోర్టివ్గా ఉంటాయన్నమాట, సహకరిస్తాయి. ఆ సమయాలు అనేవి మనకి సహకరిస్తాయి. అలానే మనం వన్స్ బయటికి వెళ్తే మన రోజు ఎలా ఉంటుందో మనకు తెలియదు అనుకోండి,
ఎలా గడుపుతామో తెలియదు అనుకోండి, పొద్దున్నే చేసేసుకొని వెళ్తే మంచిది కదా, అవును. ఒక ఆ సాధన ఆ రోజుకి అయిపోతుంది. సో జనరల్గా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చేసుకుంటే మంచిది. మనం సంధ్యకాలాస్ అని కూడా చెప్తామన్నమాట. ఉదయం 6 తర్వాత 6 ముందు 20 నిమిషాలు, 6 తర్వాత 20 నిమిషాలు, ఆ 40 నిమిషాలని మధ్యాహ్నం 12కి 20 నిమిషాల ముందు, 20 నిమిషాల తర్వాత, సాయంత్రం 20 నిమిషాల ముందు 6కి 20 నిమిషాల తర్వాత, దీన్ని సంధ్యకాల అంటాము. ఇవి మన యోగ సాధనకు చాలా బాగా సహకరిస్తాయి అన్నమాట. జనరల్గా మనం చెప్పేటప్పుడు ఈ టైమింగ్స్లో చేసుకోండి, లేదంటే మీరు బ్రహ్మ ముహూర్తం అని వినే ఉంటారు కదా, 3:20 నుంచి ఆ సమయం అన్నమాట. ఇలాంటి సమయాల్లో మనకి చాలా సహకరిస్తుంది. అది చెప్తూనే మీరు యోగా మొదలు పెట్టే ముందు, మనం ఈషా యోగా ప్రాక్టీసెస్లో మాత్రం ఖచ్చితంగా ఎంప్టీ స్టమక్ కండిషన్, ఖాళీ పొట్ట కండిషన్ అనేది మనం మెయింటైన్ చేయాలి. అంటే మీరు భోజనం చేసిన తర్వాత 4 గంటలు సమయాన్ని గ్యాప్గా ఉంచాలి ఏదైనా ప్రాక్టీస్ మొదలు పెట్టే ముందు. బట్ యోగా చేయటం వల్ల సో చాలా మంది వెయిట్ లాస్ కోసం కూడా చూస్తూ ఉంటారు. సో యోగా చేస్తే వెయిట్ లాస్ అవుతారు, అలాగే వెయిట్ అనేది మెయింటైన్ అవుతుంది అని అనుకుంటూ ఉంటారు. సో నిజంగానే యోగా చేయడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుందంటారు? తప్పకుండా ఉంటుంది. యోగా అనేది మనం ఇది పరిపూర్ణంగా హోలిస్టిక్గా చూస్తున్నాం కాబట్టి మనం ఆ దృష్టిలో చూస్తాము, కానీ దానివల్ల కలిగే లాభాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే మనం ఈ ఒక అనుభూతిని చెందడానికి మన మనసు, మన శరీరం సునాయాసంగా ఉండాలి, ఒక విశ్రాంతిగా ఉండాలి, అవునా? ఇప్పుడు మన శరీరంలో ఏవైనా రుగ్మతులు ఉన్నాయనుకోండి, ఏవైనా డిజీజెస్ ఉన్నాయనుకోండి, మనం సునాయాసంగా ఉండలేము, విశ్రాంతి స్థితిలో ఉండలేము. సో యోగా అనేది ముందుగా ఆ కరెక్షన్స్ చేసుకుంటుందన్నమాట శరీరంలో. వెయిట్ లాసే కాదు, మీరు చూసినట్లయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి సంబంధించినవి, పీసీఓడి, పీసీఓఎస్, ఇంకా థైరాయిడ్, ఇలాంటివన్నీ డిసీజెస్ అన్నీ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లే వస్తాయి. ఒక్కసారి మీరు యోగా స్టార్ట్ చేసి మీరు గమనించుకుంటూ మీ లైఫ్ స్టైల్ని సెట్ చేసుకుంటూ ఫుడ్ని, ఆహారం ఎలా తీసుకోవాలి అని చెప్పి మీరు మైండ్లో పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా ఇవన్నీ కూడా రెగ్యులేట్ అవుతూ ఉంటాయి. సమాంతరంగా మీకు ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మేనేజ్ చేయగలుగుతారు. అలానే సో అవన్నీ రెగ్యులేట్ అవుతున్నాయంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ కూడా ఉంటుంది కదా. కానీ నేను ఖచ్చితంగా ఆ నిబద్ధతతో చేయాలి అని చెప్తాను. ఈరోజు చేసి రేపు మానేసి, రేపు చేసి ఎల్లుండి మానేసి, ఏదైనా అలా మన జీవితంలో ఏది పనిచేయదు కదా. ఏదైనా ఒక నిబద్ధతతో, కమిట్మెంట్తో తీసుకొని చేస్తే ఖచ్చితంగా వెయిట్ లాస్ కూడా ఉంటుంది. అంత మంచి రిజల్ట్స్ వస్తూ ఉన్నప్పుడు సో మన ఇండియాలో ఇంకా యోగా మీద అవేర్నెస్ రాలేదంటారా? లేకపోతే ఎందుకంటే మన యోగా అనేది మన హిందూ ధర్మం నుంచి వచ్చింది, కానీ మన ఇండియాలో కన్నా వేరే కంట్రీస్లో ఎక్కువగా చేస్తూ ఉన్నారు. సో ఎందుకంటారు అలా? సో మొదటిగా మన హిందూ ధర్మం నుంచి వచ్చింది అనే దాన్ని అడ్రస్ చేద్దాము. దీనికి సద్గురు ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తారనమాట. ఇప్పుడు సూపర్ కంప్యూటర్ అనేది అమెరికాలో తయారు చేయబడింది, అవునా? మనం దాన్ని అమెరికన్స్ది అంటాం. అమెరికాలో ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్నందువల్ల అది క్రైస్తవ సూపర్ కంప్యూటర్ అన్నాం కదా, అమెరికన్లది అంటాం. అలానే థియరీ ఆఫ్ రిలేటివిటీ కానీ, గ్రావిటేషనల్ గురించి కనిపెట్టినప్పుడు, అంటే గురుత్వాకర్షణ శక్తి గురించి కనిపెట్టినప్పుడు అది యూదులది అంటామా? కాదు కదా. సో అలానే యోగా అనేది ఆ సైన్స్ గురించి తెలుసుకోవటం, దాని గురించి అంతర్గతంగా వెళ్ళి అసలు ఇది ఏంటి అని తెలుసుకోవటం ఖచ్చితంగా ఈ రీజియన్లోనే మొదలైంది, ఈ జియోగ్రఫీలోనే. అది ఎక్కడుంది? సింధ్ నదికి హిమాలయాల పర్వతాల మధ్యలో ఉన్న మన ఈ ప్రాంతం కాబట్టి దాన్ని హిందూ అని పిలిచామంతే. హిందూ ఇజం అనేది ఖచ్చితంగా చెప్పాలంటే ఇక్కడ లేదు. ఇక్కడ పుట్టిన వారు ఎవరైనా హిందువులే అని చెప్తారు సద్గురు. మీరు ఏ మతం ఫాలో అయినా, ఏ మతము ఫాలో అవ్వకపోయినా, మీరు ఈ ప్రాంతంలో పుట్టిన వారైతే మీరు హిందువులే అని చెప్తారనమాట. సో ఇది ఖచ్చితంగా ఈ రీజియన్ నుంచి వచ్చింది, కానీ ఇది హిందూ సాంప్రదాయానికి సంబంధించింది అని లేబుల్ చేయలేము. ఇది మానవాళికి సంబంధించింది, మానవులందరికీ సంబంధించింది. సో అందరూ చేయాలి. అయితే ఇక్కడ కాకుండా వెస్ట్లో ఎక్కువ ప్రాచుర్యం పొందింది, ఇక్కడ రాలేదు అనుకుంటున్నాం కదా. ఇక్కడ మనం ఒకటి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే
ఆ పాశ్చాత్య దేశాల్లో ఏదైతే యోగాగా చేస్తున్నారో చాలా వరకు అన్నీ అని నేను చెప్పను, చాలా వరకు కూడా కేవలం శారీరక వ్యాయామంగానే జరుగుతుంది. అందులో ఆ జీవాన్ని వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ చేయట్లేదు. ఇప్పుడు మనం చూసినట్లయితే చాలా వక్రీకరణలు వచ్చేసాయి యోగాలో. బీర్ యోగా అంట, డాగ్ యోగా అంట, కుక్క యోగా. సో మనం కుక్కతో పాటు చేస్తూ ఉంటాం యోగాని, కుక్క కూడా మనతో మ్యాట్ మీద చేస్తూ ఉంటాం. బీర్ బాటిల్ నోట్లో పెట్టుకొని యోగాసనం వేస్తాం. సో ఇది కాదు యోగా. మనం చూడాల్సిన కోణం, యోగాని చూడాల్సిన కోణం ఇది కాదు. యోగా ఇంకా ఒక లోతైన అనుభూతి. దాన్ని ఇలా చేసినందువల్ల దానివల్ల లాభాలు కలగకపోగా మీ శరీరాన్ని మీరు శరీరానికి మీరు నష్టం చేసుకున్న వారు అవుతారు. సో మనం ఎలాంటి యోగా చేస్తున్నాము, అది ఎంత మంచి అనుభూతిని మనకి కలుగు చేస్తుంది అనేది మనం గమనించుకుంటూ చేయాలి. ఏది చేసినా కానీ మనం ఒక ఆసనంలోకి వెళ్ళినంత మాత్రాన అది యోగా అయిపోదు. మీరు అన్నట్టు భారతదేశంలో ఇంకా అవగాహన రావాలి. థ్యాంక్ఫుల్లీ ఈ మన ఐక్యరాజ్య సమితి ఈ రోజుని ఎంచుకొని ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాగా, అంతర్జాతీయ దినోత్సవంగా దీన్ని ప్రకటించడం చాలా ఆనందకరం. ఎప్పుడు యోగా మ్యాట్ ముట్టుకొని వాళ్ళు కూడా కనీసం ఆ ఒక్కరోజైనా యోగా ముట్టుకొని వాళ్ళ గురించి చెప్పాలి అంటే నరేంద్ర మోదీ వల్లే అని చెప్పొచ్చు. 2014 నుంచి తను ప్రమోట్ చేయడం వల్లే ఇలా ఒక ఇంటర్నేషనల్ డేని మనం కూడా సెలబ్రేట్ చేయాలి అని కొంచెం అవేర్నెస్ వచ్చిందని అయితే అనిపిస్తుంది. అవును, అండ్ ఇయర్ కి కూడా అది పెరుగుతూ ఉంది. మన మీలాగా మాలాగా ఎవరైతే యోగా వల్ల లాభాలు ఉన్నాయి, చేయటం వల్ల మీరు ఇట్లాంటి ఒత్తిడి ఇలాంటి వాటికి గురి కాకుండా ఉంటారు అని బయటకు వచ్చి చెప్పే వాళ్ళం ఉన్నాం కాబట్టి సంవత్సరంకి అది పెరుగుతుందనే నేను చూస్తున్నాను అవగాహన. అలాగే యోగా అనేది చిన్నపిల్లలు కూడా చేసే అవకాశం ఉంటుందా? ఒకవేళ చేస్తే ఏ ఇయర్ నుంచి చేయొచ్చు? అలాగే ఈ మధ్య ఎక్కువగా స్ట్రెస్ ఎక్కువైపోతుంది. నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అని ప్రతి ఒక్కరికి జాబ్ అని ఈ బిజీ లైఫ్లో వాళ్ళకి ఒత్తిడి ఎక్కువైపోతుంది. సో దీని గురించి ఏం చెప్తారు? సో మొదటిగా ఏజ్ లిమిట్, ఈ ఏజ్ వరకే చేయాలా, ఏ ఏజ్ నుంచి చేయాలి అంటే మనం ఇక్కడ నేర్పించే ప్రాక్టీసెస్ 15 సంవత్సరాల నుంచి ఎవరైనా చేయొచ్చు. దానికంటే ముందు 4 సంవత్సరాల నుంచి చేసే కొన్ని ప్రాక్టీసెస్ ఉన్నాయి, 7 సంవత్సరాల వాళ్ళు అప్పటి నుంచి చేసుకోగలిగే ప్రాక్టీసెస్ ఉన్నాయి. కానీ చిన్నపిల్లలు మరీ రకరకాల పోస్చర్స్లో, రకరకాల భంగిమల్లో వెళ్ళిపోతే వాళ్ళ మజిల్స్ పెరుగుతూ ఉంటాయి కదా, బోన్స్ మజిల్స్ అప్పుడే పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఇట్ మే హార్మ్, అది వాళ్ళకి హాని చేయొచ్చు. సో అందుకని మనం కొన్ని రకాల ప్రాక్టీసెస్ మాత్రము 4 సంవత్సరాల నుంచి అలవ్ చేస్తాము, 7 సంవత్సరాల నుంచి అలవ్ చేస్తామన్నమాట. అయితే ఏ ఏజ్ వరకు చేయొచ్చు? జనరల్గా చూస్తే ఈ అపోహ ఎలా ఉంటుందంటే చిన్నపిల్లలేమో యోగా అంటే ముసలోళ్ళు చేసేది అనే ఒక అపోహ ఉంటుంది. పెద్దవాళ్ళకేమో అవన్నీ చిన్నవాళ్ళు చేసేది కానీ ఈ వయసులో మనం మొదలు పెట్టగలమా అన్నట్టు ఉంటుంది కదా. కానీ యోగా అనేది ప్రతి వయసు వారు చేయాల్సింది, ప్రతి ఒక్కరూ చేయాల్సింది, వయసుతో సంబంధం లేకుండా. స్ట్రెస్ కూడా భాగం. చాలామంది ఇది ఆసనాలు కదా, నాకు మెంటల్గా అది ఏమన్నా చేస్తుందా, ఓన్లీ శారీరకంగానేనా? ఇది కేవలం శారీరక వ్యాయామం కాదు, అంతకంటే డీపర్ లెవెల్స్లో లోతుగా దాని ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అలాంటప్పుడు ఇప్పుడు చాలామంది ఉద్యోగాల్లో రకరకాల పరిస్థితుల వల్ల ఒత్తిడిని గురి అవుతున్నారు. ఒక సర్వే ఏంటంటే మనకు కరోనా ఎలాగో మహమ్మారిగా వచ్చిందో అలానే మనోవ్యాధి మహమ్మారి రాబోతుంది అని చెప్తున్నారు. అది చాలా బాధాకరం, అవునా? మీకు కానీ ఛాన్స్ ఉంటే మీరు ఈ ప్రపంచాన్ని ఏం చేయాలనుకుంటారు? జాయ్ఫుల్గానా, బాధాకరంగానా? డెఫినెట్లీ ఎవరైనా కూడా హ్యాపీగా ఉండాలి అని అనుకుంటారు. సో సద్గురు ఏం చెప్తారంటే మనం ప్రపంచానికి ఇది రానివ్వకూడదు. ఈ మనోవ్యాధి మహమ్మారి అనేది, మెంటల్ ఇల్నెస్ పాండమిక్ అనేది మనం రాకుండా చూసుకోవాలి, అది మన బాధ్యత అంటారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం, అట్లీస్ట్ ఈ రోజు నుంచి అయినా అవేర్నెస్ రావాలని ఖచ్చితంగా కోరుకుందాం. సో దీని సందర్భంగా మీరు అంటే మనకి ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా సో ఇక్కడ ఇషా ఫౌండేషన్లో ఒక సెషన్ స్టార్ట్ అవుతుంది, 21 days అని చెప్తూ ఉన్నారు. సో దాని గురించి చెప్పండి. సో నా టీచర్ ట్రైనింగ్ వచ్చేసి ఈషా యోగా సెంటర్ కోయంబత్తూరులో జరిగిందనమాట. అది
1780 ట్రైనింగ్ అవర్స్, అంటే 1780 గంటలు మేము ట్రైనింగ్ తీసుకున్నాం. 21 వీక్స్గా జరుగుతుంది. 21 వారాల ట్రైనింగ్ అయితేనే మనం యోగా టీచర్గా బయటకు వస్తామన్నమాట. అంత స్పెసిఫిక్గా, అంత ఇంట్రెస్ట్, అంటే అంత ఉంటుంది దాంట్లో, ఆ ట్రైనింగ్లో. సో ఇప్పటి వరకు ఇది 12 సంవత్సరాలుగా ఈ ట్రైనింగ్ జరిగిందనమాట. ఇందులో 82 కంట్రీస్ నుంచి ఉన్నారు టీచర్స్, 990 సిటీస్ నుంచి ఉన్నారు. సో ఇది 21 వీక్స్ ప్రోగ్రామ్ అన్నమాట. ఇందులో మనకి ఇందాక చూసిన సూర్యక్రియ, యోగాసన, సంగమర్దన ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ మనం చేస్తాము. ఒక సద్గురు ఎప్పుడు చెప్తున్నట్టు, మీకు జాయ్ఫుల్గా ఉండడానికి ఏదో అవసరం లేదు, మీ అంతటి మీరే జాయ్ఫుల్గా ఉండొచ్చు అని చెప్తారనమాట. ఈ ప్రోగ్రామ్ అయిపోయే సమయానికి ఆయన చెప్పింది నేను అనుభవపూర్వకంగా చూశాను. ఏ రీజన్ లేదు, ఎలాంటి కారణం లేకుండానే నా లోపల తన్మయత్వం అనేది పొంగు పొర్లుతూ ఉండిందనమాట. 6 నెలలు అక్కడ ఉండి ఆ ప్రోగ్రామ్ చేయటం వల్ల. చాలా బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సందర్భంగా మనం 21 డే యోగా ఛాలెంజ్ చేస్తున్నాం అనమాట. అది అన్ని సిటీస్లో, అన్ని సెంటర్స్లో కూడా దాని సందర్భంగా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. అలానే ఆన్లైన్లో సద్గురు యాప్లో కానీ మీరు చూసినట్లయితే మీరు 21 డే ఛాలెంజ్ని సైన్అప్ చేయొచ్చు. చేసి అది డైలీ గైడెడ్ ప్రాక్టీసెస్ ఉంటాయి అన్నమాట. దాని పరంగా మీరు రోజు 21 రోజులు చేసి చూడండి, ఎలాంటి అనుభూతి పొందుతారో చూడండి, ఇంకా మీరు వదలలేరు. ఆ చిన్న ప్రాక్టీసెస్ అవి చాలా సులభంగా అనిపిస్తాయి, కానీ చాలా శక్తివంతమైన ప్రాక్టీసెస్. నా దగ్గర చేసిన పార్టిసిపెంట్స్ అయితే నాకు నిద్రలేమి పోయింది, పీసీఓడిని నేను యూనో దాన్ని దాటాను, అధిగమించాను అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి శక్తివంతమైన ప్రాక్టీసెస్ మనకి ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి యాప్లో. సో ఖచ్చితంగా టైం తీసుకొని మీరు 21 డే ఛాలెంజ్ భాగంగా ఇవన్నీ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అంటే ఎంతో మనకి యోగా అంటే ఏంటి అనే అపోహలు అయితే ఉన్నాయి, వీళ్ళు చేయాలా వీళ్ళు చేయకూడదా, ఇలాంటి ఎన్నో అపోహలన్నింటికి నిజంగానే చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదండి. సో ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా సో ఇషా ఫౌండేషన్లో యోగా టీచర్ చెప్పిన ఎన్నో విషయాలు. సో యోగా అనేది జస్ట్ ఏదో మీ బాడీని ఎలా పడితే అలా తిప్పడం కాదు. సో జిమ్ వర్కౌట్ చేసే వాళ్ళు కూడా యోగా చేయొచ్చు అని చెప్తున్నారు. కాబట్టి యోగా అనేది మనకు ప్రకృతి ఇచ్చిన ఒక మంచి అద్భుతమైనది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అట్లీస్ట్ ఒక 5 minutes అన్నా చేయండి. ఇప్పుడున్న బిజీ లైఫ్లో స్ట్రెస్ కావచ్చు, లేకపోతే వేరే ఏవైనా కూడా ప్రాబ్లమ్స్ కావచ్చు, ఈవెన్ పీసీఓడి ఇలాంటి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా వెళ్తున్నాయంటే నిజంగానే మన ఇంట్లోనే చేసుకోవచ్చు. సెంటర్స్కి వెళ్ళకపోయినా కూడా హ్యాపీగా ఇంట్లో కూడా కూర్చొని చేసుకోవచ్చు. తను చెప్పిన విధంగా సద్గురు యాప్లో చూస్తూ మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా అట్లీస్ట్ ఈ ఇంటర్నేషనల్ యోగా డే నుంచి అయినా మీరు అవేర్నెస్ రావాలని, ప్రతి ఒక్కరింట్లో ఒక్కరైనా యోగా చేయాలని కోరుకుందాం. సో చూస్తూనే ఉండండి ఎన్టీవీ.